భైరవం మరి మల్టీ స్టారర్గా కనిపిస్తుంది. రీమేక్ అయినప్పటికీ కూడా తనకున్న సెన్సిబిలిటీస్, తనకున్న కమర్షియల్ ఎలిమెంట్స్ భైరవన్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో తన మాటలో విన్నాం. హాయ్ విజయ్. హాయ్ అండి. హాయ్. రీమేక్ అనగానే ఏమైనా ఆలోచించారా? ఆలోచించలేదండి. సినిమా నచ్చింది, దీన్ని మనం తెలుగుకి మార్చుకొని చేసుకోవచ్చు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే సినిమా ఓకే చేశాను. ఎందుకంటే ఒక ఒరిజినాలిటీ అనేది అంటే మీకు ఒక ఫ్రెష్ కథలోకి వచ్చినంత ఎషన్స్, కంపారిజన్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏ డైరెక్టర్కైనా రీమేక్ అనేసరికల స్ట్రైట్ మూవీ కంటే ఒకసారి ఆలోచిస్తారు. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే కంప్లీట్ అంటే నా కథని తీయడం, స్ట్రైట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ అండి. కొంచెం రీమేక్ అనేది కంటే పక్కా ఎమోషన్ అంటే వేరే వాళ్ళు రాసిన ఎమోషన్ మనం ఓన్ చేసుకోవాలంటే కొంచెం కష్టమైన విషయమే. కానీ ఈ సినిమా విషయంలో ఏంటంటే సినిమా చూసిన తర్వాత అంటే నాకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. రిలేటబుల్ కూడా అంటే మన ఐడియాలజీ చాలా దగ్గరగా ఉన్నాయి. అందువల్ల నేను రీమేక్ చేయడం కోసం నేను ఒప్పుకున్నాను. కాస్టింగ్ చాయిస్ ఎవరిది? క్యాషన్స్ అయితే కంప్లీట్ నాదేని ప్రొడక్షన్ టీమ్ దాన్ని. ప్రొడక్షన్ ఇద్దరు మ్యూచువల్గా అనుకునేది మొత్తం. అంటే ఏదైనా ఇద్దరు ముగ్గురు అనుకొని ఒకరిని పిక్ లేదండి. ఎలా జరిగింది కాస్టింగ్ ప్రాసెస్? ఫస్ట్ సాయి గారు అనుకున్నాము. సాయి గారు అనుకున్న తర్వాత ఇంకా మిగతా 2 క్యారెక్టర్స్ కూడా 3 క్యారెక్టర్స్లో ఫస్ట్ క్యారెక్టర్ సాయి గారు అనుకున్న తర్వాత 3 క్యారెక్టర్స్ కూడా మిగతా బ్యాలెన్స్ 2 క్యారెక్టర్స్ కూడా చాలా ఆప్షన్స్ రాసుకున్నాము. కానీ ఎటు వెళ్ళినా కానీ రోహిత్ గారు మాకు మనోజ్ గారు కనబడుతున్నారు ఆ క్యారెక్టర్స్కి. అందులో వాళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యాము. వాళ్ళిద్దరిని అప్రోచ్ చేసినా ఓకే చేశారు. వాళ్ళకు కూడా ఇలాంటి రోల్స్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. అదేనండి. అంటే మాకు మేము వెళ్ళినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కారణం కూడా అదే. రోహిత్ గారు కానీ మనోజ్ గారు కానీ ఎప్పుడు దాన్ని క్యారెక్టర్స్ చేయలేదు. ప్లస్ ఒరిజినల్ కన్నా మేము చాలా మార్చుకుని వెళ్ళామన్నమాట. క్యారెక్టర్ కంప్లీట్గా క్యారెక్టర్ డిజైన్ కంప్లీట్ చేసాం. సపరేట్ క్యారెక్టరేషన్ కొత్తగా ఫ్రెష్గా డిజైన్ చేసాం. ఆ క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మార్చాం అనమాట. కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్యారెక్టర్ ఎలా ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అప్పుడు ఒరిజినల్ చూసిన దానికన్నా ఎక్కువ థ్రిల్ ఫీల్ అయ్యారు.